దేవునికి స్తోత్రం. ఈ దిన రాజాదిరాజగు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శుభవాగ్దానం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? మత్తయి గ్రంథం 2:2. ప్రియా రాజాదిరాజగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తూ ప్రభు పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరంతుంటే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి. దేవాదేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ త్రియేక దేవుని సంపూర్ణ సత్యారాధన జరుగుతుంది. రండి, ఏకంగా కూడి దేవదేవుడికి స్తుతిధూపం వేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుదాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన క్రిస్మస్ కానుకను తప్పక మీరు పంపించండి. మా ఫోన్పే నెంబర్ 9440442637. దేవదేవుని బిడ్డలారా, క్రీస్తు రాజును మనం వెతుకుదాం. దేవుని యొక్క అద్భుతమైన కార్యాభివృద్ధిని మనం పొందాం. రాజు అని హేరోదు దినములందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన్ను పూజించవచ్చుతామని చెప్పారు. దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని దీవించి యోదయా గోత్రాన్ని ఆశీర్వదించిన మహిమాస్వరూపుడు. వారు రాజు కొరకు అడిగినప్పుడు సౌలును ఏర్పరచను. తర్వాత దావీదును సొలొమోను వారికిచ్చాను. ఆ తర్వాత 39 మంది రాజులు యోధా రాజ్యము ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలించారు. కానీ వారు విఫలైనందున దేవుని జనాంగం విచ్ఛిన్నమై అన్యుల పరిపాలన కింద అల్లాడుచు విడిపించి విమోచించగలిగిన రాజు కొరకు ప్రవచనాలు నెరవేర్పుగా రానయ్యన్న మెస్సయ కొరకు ఎదురుచూచుచున్న దినములు. బహు క్రూరుడు మూర్ఖుడైన హేరోదు యెరూషలేమును పరిపాలించే దినములవి. ఆ పరిస్థితుల్లో నక్షత్రము చేత నడిపించబడిన జ్ఞానులు యెరూషలేమును చేరిరి. వారు హేరోదు యొద్దకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగిరి. ఆ ప్రశ్నకు కలవరపడిన హేరోదు శాస్త్రులను పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగిన ఆ పండితులు ప్రవర్తల ద్వారా రాయబడిన ప్రవచనాలను గుర్తించి దావీదు కుమారునిగా యూదుల రాజుగా యేసుక్రీస్తు యోదయా దేశం బెత్లెహేములో జన్మించినన్న సంగతి తెలియజేసిరి. ఎంత ఆశ్చర్యం! క్రీస్తు పుట్టుకను, ఆయన జన్మస్థలమును, ఆయన పరిపాలన బలమును ధర్మశాస్త్రములు అనేక సార్లు చదివినప్పటికీ ఆనాటి ప్రజలు ఆయనను గుర్తించకపోవుట, ఆయనను కనుగొనటానికి ఆశించకపోవుట ఎంతో విచారం. అయితే ఆ జ్ఞానులు తూర్పు దేశం నుండి అనగా బబులోను అనబడే అన్య దేశాల నుండి బయలుదేరి ఎంతో దూరం ప్రయాణం చేసి నిజమైన నిరంతరమైన రాజును కనుగొనాలని వచ్చారు. కానీ అక్కడే ఉన్న యూదులు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. వారాయనను అంగీకరింపలేదన్నట్లు బెత్లెహేములో జన్మించిన క్రీస్తును చూచుటకైనను ఆరాధించుటకైనను ఆసక్తి లేని వారుగా ఉన్నారు. అయితే ఆ జ్ఞానులు అన్యులైనప్పటికీ ధనవంతులైనప్పటికీ ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసి ప్రవచనాలను గుర్తించి అస్సూరు బబులోను దేశంలో చెరపట్టబడిన బానిసగా ఉన్న ఇశ్రాయేలును యూదులను విడిపించుటకు మెస్సియా రానయ్యున్నాడని గుర్తించారు. గొప్ప నమ్మికతో ఆసక్తితో వారు క్రీస్తును కనుగొని ఆయన ఎదుట సాగిల పట్టకు వచ్చారు. దేవదేవుని బిడ్డలారా, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచితిమి, ఆయన పూజించవచ్చుతమన్నది. నక్షత్రం యాకోబులో ఉదయించను, రాజధాని ఇశ్రాయేలులో నుండి నేర్చను. ఉన్న నక్షత్రము ఈ క్రీస్తే అని గుర్తించారు. ఆకాశంలోని నక్షత్రాన్ని గుర్తించి ఇంచుమించు 1000 మైళ్ళ దూరాన్ని 4-5 నెలలు ప్రయాణం చేసి యెరూషలేమునకు చేరారు. అయితే ఆనాటి ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు క్రీస్తు బెత్లెహేములో పుట్టానని ఎరిగినప్పటికీ యెరూషలేమునకు 4-5 మైళ్ళ దూరంలో ఉన్న బెత్లెహేమునకు వెళ్ళి క్రీస్తును చూసి ఆరాధించలేకపోయారు. దీన్ని బట్టి మనం ఎంతగా బైబిల్ సంగతులను తెలుసుకున్నా, క్రీస్తుని గురించి మనం ఎంత చదివినా, ఎన్ని వాక్యాలు కంఠతం పట్టినా, ఆ సత్యాన్ని హృదయానికి అన్వయించుకొని మనము ఆయనకు అప్పగించుకొని ఆయన ఎదుట సాగిలపడకపోతే మన భక్తి అంతా వ్యర్థమే అని తెలియచున్న దేవుని బిడ్డలారా, దేవాదేవుణ్ణి మనసారా మనం కొలవాలి, హృదయపూర్వకంగా మనం కొలవాలి. మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు.
పరమును విడిచి ఈ భూమి మీదకి మీ కొరకు నా కొరకు వచ్చిన సర్వాధికారికి సాగిలపడైన మనసారా స్తుతించి ఘనపరచండి, ఆరాధించండి. ప్రభు కృప మీతో ఉండుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ పరమ తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, రాజాదిరాజా, రాజులకు రాజా, నీకు స్తోత్రాలు. మీ కుమారుడిని యేసు నామములో ఈ శుభదినాల్లో మీ బిడ్డలను మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి ఈ ఉదయకాలాన్ని వాగ్దానం చేత మమ్మల్ని బలపరచండి నాయన. దేవా నీకు స్తోత్రాలు. మిమ్మల్ని వెతకటానికి మేము నాయన ఎంతో ఆసక్తితో వెతుకుతున్నాం. దేవదేవుడా, మీ ప్రసన్నత, నీ పరిపూర్ణత మీ బిడ్డలైన మాకు అందరికి దయచేసి మీ ఆశీస్సుల ఆశీర్వాదాలు అందరికీ అంతటా దయచేయమని నా ప్రభును రక్షకుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.